పాలిటిక్స్ ఎ పార్ట్ 2 days అయిన తర్వాత కూడా ఇప్పటికీ దీని మీద తీవ్రంగా చర్చ జరుగుతోంది. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారితో సహా ఈరోజు కూడా స్పందిస్తున్నారు, ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకున్నా కానీ మహిళలకి ఆ మహిళ యొక్క బాధ ఇంకాస్త బాగా అర్థమవుతుంది అనుకుంటా. 2, తండ్రి పట్ల ఉండేటటువంటి ఉద్వేగపూరితమైనటువంటి ఒక బంధం. పుట్టినిల్లు మెట్టినిల్లు అని ఎన్ని పేర్లు పెట్టినా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిందని చెప్పేసి ఎటువంటి పదజాలాలు వాడినా ఆ కూతురికి పుట్టింటి మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు. అది జీవితాంతం అలాగే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా తండ్రి కూతురు యొక్క ప్రేమ విషయంలో. అలాగే తల్లి కొడుకు కూడా అదే రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కెమిస్ట్రీ ఉందని అంటుంటారు. మనం చూస్తాం కూడా మన ఇళ్లలో కూడా. మరి ఆయన పట్టుదలకు మారిపోయారు. ఆ పట్టుదల ఆయన్ని గతంలో మనం ఎవరు చూడలేదు. ఎన్ని ఛాలెంజ్లు చేసినా కానీ పేరు మార్చుకుంటా, లేకపోతే గుండు గీయించుకుంటా, మీసాలు తీస్తా, లేకపోతే కాళ్ళకి దండం పెడతా, లేకపోతే బూట్ పాలిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరు ఛాలెంజ్లకి పరిమితం అయ్యారు, సీనియర్ నాయకులతో సహా. ఇంకా మాట్లాడితే దేవుడి దగ్గర ప్రమాణాలు కూడా తీసి గట్టును పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని శపథం పట్టి, ఓడించకపోతే తన కులాన్ని మార్చుకుంటాను, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. అంత పని చేశాడు ఆయన. ఆయన చేయకపోతే ఆయన ఎవరు అడగరు, ఎందుకంటే ఆయనకున్నటువంటి గౌరవం అది. అయినా కూడా ఆయనకున్నటువంటి విలక్షణమైనటువంటి శైలి, పట్టుదల, ఇంకా మాట్లాడితే కొద్దిగా మొండి పట్టుదలని కూడా అంటారు. మంచో చెడు ఆయనకు మంచి చేసింది, చెడు కూడా చేసిందని చెప్పేసి విశ్లేషణలు ఇప్పటికీ వినబడుతుంటాయి. కానీ అన్నింటికన్నా మించి ఆయన నిజాయితీకి నిలువుటద్దం. ఇది నిర్వివాదాంశం, పార్టీలకు అతీతంగా అందరూ ఒప్పుకునేదే. అవినీతికి సంబంధించిన అంశం ఎప్పుడూ కూడా ఆయన దరిదాపులకు కూడా రాలేదని, 78లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి 2 సార్లు మంత్రిగా అనుకుంటా, ఒకసారి ఎంపీగా కూడా చేశారట. పార్టీలు మారినా కానీ ఆయన యొక్క విలక్షణ శ్రేణిని అలాగే పెట్టుకున్నారు. కాపు ఉద్యమ నాయకుడిగా ఒక యునిక్ పర్సనాలిటీగా, బ్రాండ్గా నిలిచాడు. అదే కాపు ఉద్యమ నాయకుడిగా ఆయన కొంత కన్వీనియంట్ పాలిటిక్స్ కూడా చేశారనే విమర్శలు ఉన్నా, అటువంటి క్లీన్ పర్సనాలిటీ చనిపోయినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా నివాళులర్పిస్తారు. మరి పార్టీలకే అతీతంగా వెళ్ళినప్పుడు సొంత కూతురు రక్తం పరుచు పుట్టినటువంటి బిడ్డ, ఆయన ఏదో కోరాడని కూతురికి అడుగు పెట్టనివ్వద్దని, లేకపోతే అంత్యక్రియలకి రానివ్వద్దని చెప్పేసి, పార్థివ దేహాన్ని చుట్టానికి కూడా వీల్లేదని చెప్పేసి ఆయన అన్నాడని, ఆవిడ్ని చివరి చూపుకు కూడా దక్కకుండా మరి కుటుంబ సభ్యుల కన్నా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులుగా చెప్తున్నారు. నా నాయకుల్లో ఏ పార్టీ వారు ఉన్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. సార్, యాజ్ ఎ సీనియర్ లీడర్, అలాగే మీకున్నటువంటి ఈ రకమైన ఒక ఉద్వేగపూరితమైనటువంటి వ్యవహారంలో ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనే దాని మీద మీ విశ్లేషణ సార్. ఇది కుమార్తె విషయంలోనే కాదు, ఎవరి విషయంలో కరెక్ట్ కాదు. మనమే ఉన్నాం, అనేక సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కొందరు ఈ ప్రాంతంలో టీడీపీ నాయకులు, కొందరు వైకాపా నాయకులు, అట్లా పెళ్లికి పిలిచినా పోతాము, వాళ్ళ కుటుంబాలు ఎవరిని చనిపోయినా పోతాము, దండేసి వస్తాము. అది అది ఒక మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇది మన శత్రువుల, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో శుభకార్యాలు జరిగినా అశుభకార్యాల కింద పోతాము. కాబట్టి ఇది ఒక మన సంస్కృతి, ఒక సాంప్రదాయం. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ విధంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఒకే కుటుంబంలో ఇప్పుడు చేతికి 5,000 ఉంటాయి.
5 వేళ్ళు ఒకటిగా ఉండవు. అదే పిడికిలు బిగిస్తానే ఒకటవుతాయి. అంటే ఎవరెవరి భావాలు రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు. అది ఏదైనా పిడికిలు బిగించినప్పుడు ఏ విధంగా ఒకటైనట్టుగా శుభ కార్యక్రమాల్లో అశుభ కార్యక్రమాల్లో ఒకటి కావడం అనేది అది న్యాచురల్. ఇది మన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి మన సంస్కృతిలో ఒక భాగం. రాజకీయాలు వచ్చేసి అనేక కుటుంబాల్లో ప్రత్యర్థులుగా ఎంత లేరు. ఇప్పుడు దేశ లెవెల్లో చూస్తే సోనియా గాంధీ గారు, మేనకా గాంధీ గారు సెపరేట్ పార్టీలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరే పార్టీ, భువనేశ్వరి గారు, పురంధరేశ్వరి గారు వేరే పార్టీలు. మా కుటుంబంలో నేను, మా కుటుంబ సభ్యులు వేరే పార్టీలు ఉన్నారు. అది సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నదమ్ములు, ఒక ఆయన కమ్యూనిస్టు, ఒక ఆయన బీజేపీ. ఇంకా చెప్పుకోవాలంటే నీలం రాజశేఖర రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, ఇద్దరు ఒకరు ఆ పార్టీ, ఒకరు ఈ పార్టీ. తరిమల నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి ఇచ్చి పుచ్చుకుని చేసుకున్నారు, కానీ వాళ్ళు ప్రత్యర్థులు లేవన్నారు. కాబట్టి ఇది రాజకీయాలు వేరు. అది ఇటువంటి సందర్భాల్లో వచ్చేసి కలిసిపోవడం అంటే చూడడం వచ్చేసి. కాబట్టి అది అతను ఏదో అన్నాడని ఏదో అని ఉండొచ్చులే, వచ్చేసి ఒక కోపంలో అని ఉండొచ్చు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఆయనకే కాదు, నీకు కానీ మాకు కానీ వచ్చే చేదస్తం కొంత వస్తుంది. వచ్చినప్పుడు 4 మాటలు అనిండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఆవిడ తల్లి ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా చెప్పి ఉంటే వాళ్ళ సోదరులు కరెక్ట్ కాదు, వేరే వాళ్ళు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా ఆవిడే కాదు, అనేక మంది వచ్చేసి రాజకీయ ప్రత్యర్థులు వచ్చి అక్కడ వచ్చేసి అంత్యక్రియలకు వచ్చారు కదా. అందరేమి పోనీ ఆయన వైకాపా పార్టీ లీడరే అనుకున్నాంలే, అది మన చేరినారు. ఆయన డైరెక్ట్గా ఆయన వచ్చేసి మొత్తం వైకాపా పార్టీ ఆవిర్భావం ఉన్నాడు కాదు, మధ్యలో వచ్చినాడు. అంతకుముందు ఆయన వచ్చేసి జనతా పార్టీ, టీడీపీ, కాంగ్రెస్, వైకాపా, కాబట్టి అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. అప్పుడు వచ్చేసి కుమార్తెగా జనసేనలో ఉండొచ్చు ఆవిడ. కాబట్టి ఆవిడ కుమార్తెగానే కాదు, ఒక మహిళగా కానీ, ఒక వ్యక్తిగా కానీ వచ్చిపోవచ్చు. దాన్ని అడ్డుకోవడం అనేది ఎవరు అడ్డుకున్నా, తల్లి అడ్డుకున్నా, సోదరులు అడ్డుకున్నా, వేరే వాళ్ళు అడ్డుకున్నా అది ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఇది మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు. ఆవిడ విషయంలోనే కాదు, ఆయన విషయంలోనే కాదు, ఎవరి విషయం జరిగినా ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.